అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో వినాయక చవితి పూజా విధానం, వినాయక చవితి రోజు విగ్రహాన్ని ఎప్పుడు ఇంటికి తెచ్చుకోవాలి, వినాయక విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకునేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏమిటో, అలాగే వినాయకుని నిమజ్జనం ఎప్పుడు చేయాలి, చవితి చంద్రుణ్ణి చూడకూడని రోజు ఎప్పుడు అనే సందేహాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి జన్మదినమే వినాయక చవితి. ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్ష చవితి రోజున దేశవ్యాప్తంగా ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. భారతీయ సమాజంలో వినాయక చతుర్థికి విశిష్టమైన ప్రాముఖ్యం ఉంది. ఆది దంపతులైన శివపార్వతుల మొదటి కుమారుడైన గణపతిని పూజించనిదే ఏ పని ప్రారంభించరు. గణేశుడి కృప ఉంటే అన్ని విజయాలు లభిస్తాయనేది ప్రజల నమ్మకం. జ్యోతిష శాస్త్రం ప్రకారం విఘ్నేశ్వరుడి ఆరాధనలో బుధుడు, కుజుడు, కేతు గ్రహాల అనుగ్రహ సిద్ధి ఉంటుంది. విఘ్నేశ్వరుడు ధూమకేతు గణాధ్యక్షుడు, మోక్షకారకత్వానికి అధినాయకుడు కావడంతో కేతు గ్రహానికి అధిపతి అయ్యాడని, బుధుడి అనుగ్రహంతో విద్య, జ్ఞానప్రాప్తి, వ్యాపార అభివృద్ధి కలుగుతుందని, అలాగే కుజగ్రహం అనుగ్రహం వివాహ అన్యోన్య దాంపత్యానికి చిహ్నం. ఒక్క పార్వతీ తనయుణ్ణి ఆరాధించడం వల్ల ఈ మూడు గ్రహాల అనుగ్రహం పొందవచ్చని పేర్కొంటోంది శాస్త్రం. విఘ్నేశ్వరుడంటే విఘ్నములను తొలగించువాడని అర్థం. విఘ్నాలు తొలగాలన్నా, ఆటంకాల నుంచి రక్షణ పొందాలన్నా, దృష్టి దోషములు పోవాలన్నా, విద్య, బుద్ధి, సిద్ధి, ప్రాప్తి కలగాలన్నా, వ్యాపార అభివృద్ధికి, మోక్ష ప్రాప్తికి విఘ్నేశ్వరుడి ఆరాధన ఖచ్చితంగా చేయాలని పురాణాలు చెప్తున్నాయి. వినాయక చవితి రోజు ఆ వినాయకుని విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకునే ముందు పాటించాల్సిన నియమాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దేవతలకు దేవుడిగా గణపయ్యను పూజిస్తారు. అయితే గణేశుడి ప్రతిమను కొనేటప్పుడు అతని భంగిమను గుర్తుంచుకోవాలి. వాస్తు నియమాల అభిప్రాయం ప్రకారం లలితాసనంలో కూర్చున్న గణపయ్య విగ్రహాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే అంతా శుభమే జరుగుతుంది. ఇలాంటి విగ్రహాన్ని తీసుకొస్తే మీ ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి. ఇలాంటి భంగిమలో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం శుభప్రదమని జ్యోతిష్యులు చెప్తున్నారు. బొజ్జ గణపయ్య విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు తొండం దిశను కూడా బాగా గుర్తుంచుకోవాలి. వాస్తుశాస్త్రం ప్రకారం విగ్రహంలోని వినాయకుడి తొండం ఎడం వైపునకు వంగి ఉండాలి. ఇలాంటి విగ్రహాన్ని పూజించడం వల్ల మీ ఇంట్లో సంపద పెరుగుతుంది. అలాగే సుఖ సంతోషాలు, శ్రేయస్సు కలుగుతాయని జ్యోతిష్యులు చెప్తున్నారు. అలాగే విగ్రహానికి కుడివైపున తొండం వంగి ఉన్న విగ్రహాన్ని తీసుకురావద్దు. ఇలాంటి విగ్రహం అశుభప్రదంగా పరిగణించబడుతుంది. వినాయకుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలంటే సింధూరం రంగులో గణపయ్య విగ్రహాన్ని ఇంటికి తీసుకురండి. అలాగే బొజ్జ గణపయ్యను ఆచారాలతో పూజించండి. ఇలా చేస్తే మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కాగా ఇంటికి తెలుపు రంగు వినాయకుడి విగ్రహాన్ని తీసుకురావడం కూడా శుభప్రదమే. ఇలాంటి విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం వల్ల ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయని జ్యోతిష్యులు చెప్తున్నారు. తన భార్యలు రిద్ధి సిద్ధులతో ఉన్న గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు దిశను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు జ్యోతిష్యులు. వాస్తుశాస్త్రం ప్రకారం దేవతల విగ్రహాన్ని ఉత్తర దిశలో ప్రతిష్ఠించడం శుభదాయకం. అందుకే గణపతి విగ్రహాన్ని ఉత్తర దిశలో ప్రతిష్ఠించండి. అంతేకాదు వినాయకుడి ముఖం మీ ఇంటి ప్రధాన ద్వారం వైపున ఉండేట్టు చూసుకోండి. వినాయక విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన మరొక ముఖ్య విషయం ఏమిటంటే మోదకాలు బొజ్జ గణపయ్య చేతిలో ఖచ్చితంగా ఉండాలి. అలాగే విఘ్నేశుడి విగ్రహంతో పాటుగా ఎలుక కూడా ఉండాలి. ఎందుకంటే ఎలుక వినాయకుడికి వాహనం. ఈ నియమాలు పాటించి గణేశ విగ్రహాన్ని కొని ఇంటికి తెచ్చుకొని నియమనిష్టలతో ఆ స్వామివారిని ప్రసన్నం చేసుకొని పూజా విధానాలు పూర్తి చేసుకున్న తర్వాత అక్షింతలు ఇంటి సభ్యులందరూ తలపై వేసుకోవాలి. చవితి తిథి ముగియక ముందే విగ్రహ ప్రతిష్టాపన చేసి పూజా కార్యక్రమాలు ముగించుకుంటే ఎంతో మంచిది. గణేశుడి విగ్రహాన్ని ఇంట్లో ఉంచి 10 రోజుల పాటు పూజించేవారు అనంత చతుర్దశి నాడు వినాయకుడిని నిమజ్జనం చేస్తారు. ఇది వీలు కాని వారు 3వ రోజు కానీ, 5వ రోజు కానీ, 9వ రోజు కానీ నిమజ్జనం చేసుకోవచ్చు. వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని పెద్దలు చెప్తారు.
అనుకోకుండా చంద్రుడిని చూస్తే ఎలా అన్నది చాలామందిని వేధించే ప్రశ్న. నిందలు పడాల్సి వస్తుందని కంగారు పడతారు. అయితే ఈ దోషం తొలగిపోవాలంటే ముందుగా గణపతిని పూజించి పూలు పండ్లు సమర్పించి చంద్రుడికి చూపించి పేదవారికి దానం ఇవ్వాలంట. చివరగా గణపతి పాదాల దగ్గర ఉన్న అక్షతలను తల మీద వేసుకోవాలి. ఇలా చేస్తే చవితి నాడు చంద్రుడిని చూసిన దోషం తొలగిపోతుందంట. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.